హలో అండి, అందరికీ ముత్యాలపల్లికి ఛానల్కు తిరిగి స్వాగతం. ఈరోజు మన ముత్యాలపల్లికి ఛానల్లో టమాటో పచ్చడి, అది కూడా రోట్లో చేసుకునే టమాటా పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనకి టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పచ్చిమిర్చి, టమాటోలు, కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా. దీనికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని మాత్రం తుంచడం మర్చిపోవద్దు. అట్లానే వేస్తే అవి పచ్చిమిర్చి ఆయిల్లో పేలుతాయి. కొద్దిగా నేను ఇక్కడ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చిని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇట్లా ఒక 2 నిమిషాలు కలుపుతా కొద్దిగా పచ్చిమిర్చిని వేయించుకుందాం. దీనివల్ల అన్ని వైపులా పచ్చిమిర్చి బాగా వేగుతాయి. కొద్దిగా పైపొర ఎప్పుడైతే కాస్త తెల్లగా అవుతుందో ఆ టైంలో మనం చూసుకొని పుదీనా మరియు కొత్తిమీర ఈ 2 యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి పైన పొరంతా కాస్త తెల్లగా అయిపోయింది. ఈ స్టేజ్లో నేను పుదీనాను కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర. ఈ 2 వేయటం వల్ల ఈ టమాటా పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఈ పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. అవి మరీ బ్లాక్గా నల్లగా మాడిపోయేంత వరకు అవసరం లేదు. కొద్దిగా గ్రీన్గానే ఉన్నప్పుడు మనం ఒక 2-3 మినిట్స్ ఇట్లా వేయించుకున్న తర్వాత తీసేసి మనం గిన్నెలో వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ అన్నీ వేగిపోయినాయి. సో నేనేం చేస్తున్నానంటే వీటిని తీసేసుకొని వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర. ఇవి తీసి గిన్నెలో వేసుకోగానే మనం ఇంకొద్దిగా నూనె పోసుకొని ఇంకొక 2 స్పూన్స్ నూనె పోసాను నేను. అవి పోసుకొని టమాటా ముక్కలు వేయించేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నేను గిన్నెలోకి తీసేసుకున్నాను వేగిన పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీరని. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న టమాటోల్ని బాగా చిన్నగా ముక్కలు కోసుకొని వాటిని నూనెలో వేయించేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. వీటిలో కొద్దిగా ముందు వాటర్ ఊరిన తర్వాత టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం దగ్గరగా ఉడికిపోవాలి. ముందు మనం ఆయిల్లో వేసినప్పుడు దీంట్లోంచి కొద్దిగా వాటర్ వస్తుంది ఒక 2-3 మినిట్స్కి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఈ వాటర్ అట్లానే ఉంచేస్తే మనకి పచ్చడి కొద్దిగా ఎక్కువ రోజులు నిలువ ఉండదు. కాస్త ఇట్లా మ్యాష్ చేసుకుంటున్నట్టు కలుపుకుంటే ఏంటంటే టమాటాలు కాస్త త్వరగా ఉడికే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయింది. కాస్త ఇంకొద్దిగా దగ్గర పడాలి. టమాటాలు కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి. కనీసం ఇది ఒక 5 to 7 మినిట్స్ దాకా పడుతుంది ఈ ప్రాసెస్ అంతా టమాటాలు ఉడకటానికి దానికి. సో
బాగా దగ్గరికి అవనిచ్చేద్దాము టమాటాలని. ఇప్పుడు చూడండి టమాటాలు రెడీ వేగిపోయినాయి, నీళ్ళంతా ఇంకిపోయినాయి దాంట్లో. సో దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి. సో నేను స్టవ్ కట్టేసానండి. కట్టేసేసి ఇక్కడ ఉడికిన టమాటాలు ఏదైతే ఉన్నాయో అవి నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇదే టైంలో మనం కాస్త రోకలి అన్నీ కడిగేసుకొని రెడీగా పెట్టుకొని ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మన లెఫ్ట్ సైడ్ ఉన్న గిన్నెలో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేయించుకున్నాను. రైట్ సైడ్ ఉన్న గిన్నెలో టమాటో ముక్కలు వేయించుకొని మగ్గపెట్టుకున్నది. అండ్ మధ్యలో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ పచ్చి అవన్నీ. ఇప్పుడు ముందు నేను జీలకర్రని తీసుకొని రోట్లో వేసుకుంటున్నాను. కాస్త జీలకర్రని దంచుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకోవచ్చు రోట్లో. ఫస్ట్ జీలకర్ర నూరేసుకుంటున్నాను. జీలకర్ర నూరుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని వేయించుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా రోట్లో వేసేసుకుందాం. రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా కాస్త మెత్తగా అయ్యేంత వరకు దాన్ని కాస్త బాగా దంచాల్సి ఉంటుంది. మనకు కాస్త కష్టంగా అనిపించినా సరే రుచిగా తినాలనుకున్నప్పుడు తప్పదు కదండి. ఇప్పుడు చూడండి బాగా మెత్తగా అయిపోయింది. పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా నలిగిపోయింది. ఒక 2-3 మినిట్స్కే నూరుకున్నప్పుడు. ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు, వెల్లుల్లిపాయ ఇవన్నీ పచ్చియే, వెల్లుల్లిపాయలు కూడా నేనేం పొట్టు తీయలేదు, అట్లానే వేసేస్తున్నాను. ఉప్పు, వెల్లుల్లిపాయ వేసుకొని దంచేసుకోవచ్చు. ఉప్పు, వెల్లుల్లిపాయ బాగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మగ్గబెట్టుకొని పెట్టుకున్న టమాటోలను కూడా రోట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది టమాటో వేసిన తర్వాత కాస్త జాగ్రత్తగా దంచుకోవాలి, ఎందుకంటే టమాటోలు కాస్త రసంతో దగ్గరగా అయిపోయినా సరే దాంట్లో కొద్దిగా వాటర్ అది ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనకి ఒక ఉల్లిపాయ దంచుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా దీంట్లో పచ్చడిని కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని మనం ఉల్లిపాయని కూడా పచ్చి ఉల్లిపాయని దాంట్లోనే వేసుకొని దంచేసుకొని ఫైనల్గా ఈ నలిగిపోయిన పచ్చడిని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఏ టిఫిన్లోకి కానీ లైక్ దోశ కానీ ఇడ్లీలోకి కానీ వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఒకసారి మీరు అందరు ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి నాకు. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముత్యాల పల్లకి.